పాకిస్తాన్ చేసే న్యూక్లియర్ బ్లాక్మెయిల్కి ఎవరూ బెదరబోరని చెప్పి భారతదేశం ఈ మధ్య స్పష్టం చేసింది. రీసెంట్గా మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు జమ్మూ కాశ్మీర్ విజిట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆయన అక్కడికి విజిట్ చేయటం ఇదే తొలిసారి. పాకిస్తాన్ ఒక ఇర్రెస్పాన్సిబుల్ న్యూక్లియర్ పవర్ అని, ఒక రోగ్ స్టేట్ అని, పాకిస్తాన్కి ఖచ్చితంగా ఒక సర్వీలెన్స్ కావాలని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA కింద పాకిస్తాన్ న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్, న్యూక్లియర్ వెపన్స్ ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ గమనించాలని, ముఖ్యంగా పాకిస్తాన్ న్యూక్లియర్ ప్లేసెస్ అన్నీ కూడా IAEA సర్వీలెన్స్లోకి రావాలని చెప్పి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. మనందరికీ తెలుసు పాకిస్తాన్ ఒక రోగ్ స్టేట్. పాకిస్తాన్ తెలివిగా మేము న్యూక్లియర్ పవర్ అని చెప్పుకుంటుంది. పాకిస్తాన్ దగ్గర 165 నుంచి 175 వరకు న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయని ఒక అంచనా అనమాట. పాకిస్తాన్ దగ్గర 3 రకాల న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. స్ట్రాటజిక్ న్యూక్లియర్ వెపన్స్, ఆపరేషనల్ న్యూక్లియర్ వెపన్స్, టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్. ఈ 3 రకాలు ఉన్నాయి. పాకిస్తాన్ ఒక సిద్ధాంతాన్ని ఫాలో అవుద్ది. అదే ఫుల్ స్పెక్ట్రమ్ డిటరెన్స్ అనమాట. అంటే తనకి ఏ థ్రెట్ వచ్చినా, ఎలాంటి భయం వచ్చిందని అనిపించినా తన దగ్గర అన్ని న్యూక్లియర్ వెపన్స్ రెడీ పెట్టుకుని దాన్ని నేను హ్యాండిల్ చేసి తీరుతానని చెప్పి